థర్మోడైనమిక్స్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి మీకు ఎస్ఏ క్వశ్చన్కి అటాచ్మెంట్గా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లం తీసుకుంటే ఫస్ట్ది, ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ టు మెయింటైన్ ఈటబుల్స్ kept inside at 9 degrees centigrade. If room temperature is 36 degrees centigrade, calculate the coefficient of performance. సో ఇక్కడ ఒక రిఫ్రిజిరేటర్ ఉందంట. ఇది 9 degrees మెయింటైన్ చేయాలంటే ఈటబుల్స్ అంటే వెజిటబుల్స్ కానీ వేరే ఏమైనా కుకింగ్ ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పాడవకుండా ఉండాలంటే. అయితే ఒకవేళ రూమ్ టెంపరేచర్ కనుక 36 degrees సెంటిగ్రేడ్ అనుకోండి. 36 degrees అంటే చాలా ఎక్కువే రూమ్ టెంపరేచర్ ఉంటే కనుక దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అంటే దీనికి ఎఫిషియన్సీ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం డేటా రాద్దాం. గివెన్ డేటా T1 is equal to 36 degrees centigrade which is equals to, దీన్ని కెల్విన్లోకి మార్చుకోవాలి, 36 plus 273 is equal to 309 కెల్విన్. అలాగే T2 is equal to 9 degrees centigrade which is equals to 9 plus 273 is equal to, which is 282 కెల్విన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ లేదా ఎఫిషియన్సీ ఏదైనా ఒకటి. ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఫార్ములా బీటా ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములా ఏంటి ఇక్కడ? యాక్చువల్గా Q2/W, దట్ ఈజ్ ఈక్వల్ టు Q2/W అంటే Q1 minus Q2. Q1 minus Q2 అయినప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏంటంటే హీట్ కాదు కదా, టెంపరేచర్లో రాయాలి కాబట్టి ఈ Q2ని T2గా తీసుకున్నాం. దిస్ ఈజ్ T1 minus T2. బీటా ఈజ్ ఈక్వల్ టు, సో బీటా ఈజ్ ఈక్వల్ టు T2 ఎంతమ్మా? T2 ఈజ్ 282 divided by 309 minus 282. T1 minus T2 కదా, 309 minus 282, that is equal to 282 divided by 309 minus 382. ఎంత వస్తుందంటే మనకి 27. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే అరౌండ్ 10.4. సో ఇది దీని యొక్క ఎఫిషియన్సీ అనమాట. సో ఇది మనకి హీట్ ఇంజిన్ రిఫ్రిజిరేటర్ అని క్వశ్చన్ ఉంది కదా, అందులో రిఫ్రిజిరేటర్ ఫార్ములా అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ఆఫ్ ది temperature of the source is 100 degree centigrade. The sink is 27 degree centigrade. ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఎఫిషియన్సీ కట్టాలి. ఎఫిషియన్సీ కడితే ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాని రాద్దాం. గివెన్ T1 ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వాల్యూ వేయండి, దట్ ఈస్ 100 degree centigrade which is equals to 100 plus 273, that is equal to 373 కెల్విన్. కెల్విన్లోకి మార్చుకున్నాం మనం. నెక్స్ట్ అలాగే సింక్ వచ్చి T2,
T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 27 degrees centigrade. దట్ ఈజ్ ఈక్వల్ టు 27 ప్లస్ 273 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్. మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 అంటే 300 డివైడెడ్ బై 373. ఇది మనం దీన్ని సాల్వ్ చేస్తే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 300 బై 373 సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.8043. ఇది 1లోంచి ఇది మైనస్ చేసేస్తే మనకు వచ్చేది ఎంతంటే 0.1957 ఈటా ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది మనకి. సో ఇది ఎఫిషియన్సీ అవుతుంది ఆర్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం 19.57%గా రాసుకోవచ్చు. దీన్ని 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎఫిషియన్సీ వాల్యూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ ఇన్ కేసీ కిలో క్యాలరీ అనమాట. ఇది కిలో క్యాలరీ వెన్ 20 కిలో క్యాలరీ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్, ద ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 8400 జౌల్స్. సో ఇక్కడ ఈ జౌల్ అనేది ఏంటంటే 4200 జౌల్ పర్ కిలో క్యాలరీ అనమాట. ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అంటే థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా బట్టి మనం దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఫస్ట్ వచ్చి గివెన్ డేటా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ డేటా, మనకి ఇది మనకి హీట్ సప్లైడ్ టు ది సిస్టమ్ దట్ ఈస్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 20 కిలో క్యాలరీ. నౌ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 8400 జౌల్. దీన్ని ఈ వాల్యూ పెట్టి డివైడ్ చేయాలి, ఎందుకంటే నాకు ఇంటర్నల్ ఎనర్జీ కూడా కిలో క్యాలరీలో రావాలి. సో డివైడెడ్ బై ఈ వాల్యూ జే వాల్యూ 4200 జౌల్ పర్ కిలో క్యాలరీ. దీంట్లోకి కన్వర్ట్ చేస్తాను. ఈ 4200 ఇందులో 2 టైమ్స్ పోతుంది, జౌలు క్యాన్సిల్ అయిపోతుంది, కిలో క్యాలరీ న్యూమరేటర్లోకి వచ్చేస్తే నాకు రిజల్టెంట్ ఎంత వస్తుందంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 2 కిలో క్యాలరీ వచ్చింది. సో ఇప్పుడు నేనేం కట్టాలి ఇక్కడ, నాకు ఫైండ్ ది ఎక్స్టర్నల్ వర్క్ డన్ అంటే డెల్టా డబ్ల్యూ కట్టాలి. అంటే ఫైనల్గా నాకు డెల్టా డబ్ల్యూ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది నాకు అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సో ఆల్రెడీ క్యూ ఉంది, క్యూ వాల్యూ ఉంది, యూ వాల్యూ ఉంది, డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ డెల్టా యూ. ఈ డెల్టా యూని ఇటు పక్కకి తీసుకొచ్చారనుకోండి, డెల్టా క్యూ అక్కడే ఉంటుంది, మైనస్ డెల్టా యూ అవుతుంది. సో ఇది పాజిటివ్, ఇది మాత్రమే నెగిటివ్ అవుతుంది. సో డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఎంత మనకి 20 కిలో క్యాలరీ, అలాగే డెల్టా యూ 2 కిలో క్యాలరీ. సో 20 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కిలో క్యాలరీ అనమాట.
ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, an electric heater supplies heat to a system at a rate of 100 watts. ఒక ఎలక్ట్రిక్ హీటర్ అంట హీట్ సప్లై చేస్తుందంట ఒక సిస్టమ్కి. ఎంత అంటే రేట్ ఎంత అంటే 100 వాట్స్. 100 వాట్స్ అనమాట. ఈ జౌల్ అంటే 100 వాట్స్ అంటే ఏంటి అక్కడ పవర్ అంటే వర్క్ బై టైం. అంటే దీన్ని యూనిట్ ఎట్లా మార్చుకోవచ్చు, జౌల్ పర్ సెకండ్. ఇఫ్ సిస్టమ్ పెర్ఫార్మ్స్ వర్క్ ఎట్ రేట్ ఆఫ్ 75 joules per second, వాట్ రేట్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఈస్ ఇంక్రీజింగ్. ఇందాకటి చెప్పినదే అనమాట. ఇక్కడ దీన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే, గివెన్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు హీట్ అనమాట. హీట్ ఎనర్జీ ఇది క్యూ అంటే ఎంత అంటే 100 వాట్స్. ఈ 100 వాట్స్ని మనం ఇక్కడ జౌల్స్ పర్ సెకండ్ ఇచ్చారు కదా, జౌల్స్ పర్ సెకండ్ అన్న వాటే. సో అందు గురించి కన్ఫ్యూజన్ లేకుండా డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 100 జౌల్ పెర్ సెకండ్ ఇట్లా రాస్తాం అన్నమాట. ఏదైనా ఒకటే పవరే. దెన్ ఇక్కడ వర్క్ డన్ డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 75 జౌల్ పెర్ సెకండ్. ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఇంటర్నల్ ఎనర్జీ కట్టాలి. సో ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. సో మళ్ళీ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సో మనం ఏం కట్టాలి, డెల్టా యూ కట్టాలి. సో డెల్టా యూ ఒక పక్కన ఉంచేసేయండి. ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ కూడా పాజిటివే. ఈ డెల్టా డబ్ల్యూ లెఫ్ట్కి వెళ్తే దిస్ విల్ బి మైనస్ డెల్టా డబ్ల్యూ, నెగిటివ్ అయిపోయింది ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఎంత 100, డెల్టా క్యూ 100, డెల్టా డబ్ల్యూ 75. సో 100 మైనస్ 75 డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 25. 25 ఏంటి ఇక్కడ జౌల్ పర్ సెకండ్. సో ఇది ఇంటర్నల్ ఎనర్జీ 25 జౌల్ పర్ సెకండ్. అంటే ఇది పవర్ అన్నమాట. ఇది కూడా ఒక ప్రాబ్లం, అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట, ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇవి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.